గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో నిపుణుల రైతుల అనుభవాలను తెలుసుకుందాం. సాగులో ప్రకృతి సహజ వ్యవసాయ విధానాలపై రైతులకు ఆసక్తి పెరుగుతోంది. ఈ విధానంలో పంటలు సాగు చేస్తున్న రైతులు వ్యవసాయ రంగ అభివృద్ధి కృషి చేస్తున్న వారికి ప్రోత్సాహం అందిస్తూ జేబీడీ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల కార్యక్రమానికి ఏర్పాటు చేసిందని జేబీడీ సొసైటీ అధ్యక్షులు తిరుపతిరావు గారు అన్నారు. హనుమకొండ జిల్లా దామెర మండలం దుర్గంపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో గో ఆధారిత వ్యవసాయంపై రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఎంత చక్కనిదమ్మ ఈ నేల తల్లి, ఎంత చల్లనిదమ్మ ననుగన్న తల్లి, ఎంత చక్కనిదమ్మ ఈ నేల తల్లి, ఎంత చల్లనిదమ్మ ననుగన్న తల్లి. పచ్చ పచ్చని పట్టు చీరల్ని కట్టింది, పండుటాకుల వంటి రవికల్ని తొడిగింది. పచ్చ పచ్చని పట్టు చీరల్ని కట్టింది, పండుటాకుల వంటి రవికల్ని తొడిగింది. కొండ కోనల నడుమ కుప్పు ముడిచింది, పొద్దు పొడుపులోన ముద్దులాడుతుంది, పొద్దు పొడుపులోన ముద్దులాడుతుంది. ఎంత చక్కనిదమ్మ ఈ నేల తల్లి, ఎంత చల్లనిదమ్మ ననుగన్న తల్లి. జేబీడీ సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రైతు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జేబీడీ సొసైటీ ఏర్పడడానికి ముఖ్య కారణం ఏంటంటే రైతుల ఆదాయం పెంచాలి, ప్రజల ఆరోగ్యం కాపాడాలి. విషరహిత ఆహారంతో విషరసాయనాలతో రైతుల ఆదాయం తగ్గుతుంది, ప్రజలకు ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. కొంతవరకైనా మా జేబీడీ సొసైటీ ద్వారా రైతులను గో ఆధారిత వ్యవసాయంకు మార్చడము, నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించడం ఏకైక లక్ష్యంతో మా జేబీడీ సొసైటీ తరఫున ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటు చేసి రైతుల ద్వారా ఆహారాన్ని సేకరించి ప్రజలకు నాణ్యమైన విషరహిత ఆహారాన్ని అందించే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాము. ప్రభుత్వము ఇప్పుడు రసాయన ఫర్టిలైజర్కి కానీ పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్కు ముఖ్యంగా ఫర్టిలైజర్కు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ వల్ల విపరీతమైన ప్రభుత్వం మీద ఖజానా మీద భారం పడుతుంది. అదే గో ఆధారిత వ్యవసాయం చేసే వాళ్ళకు కొంతవరకు వాళ్ళ ప్రోత్సాహంతో ఇప్పుడు గోశాలలకు కానీ ఇప్పుడు భయ ఉత్పత్తులకు కానీ కొంతవరకు గవర్నమెంట్ ప్రోత్సాహం ఇస్తే, అంటే ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం కొంతవరకు ఎకరానికి నాబార్డు ద్వారా ఇస్తుందని తెలుస్తుంది. ప్రభుత్వం ఇట్లా గో ఆధారిత వ్యవసాయం చేసే వాళ్ళకు ప్రోత్సాహం ఇస్తే ఇంకా ముందుకెళ్తారు రైతులు. ప్రభుత్వం మీద కూడా ఎరువుల భారం సబ్సిడీ భారం తగ్గుతుంది. ఈ ప్రభుత్వం పెద్దలు ఆలోచించి ఈ గో ఆధారిత వ్యవసాయం చేసే వాళ్లకు ప్రభుత్వ ప్రోత్సాహాలు అందించగలనని మా కోరిక. రైతుకు పెట్టుబడి తగ్గియాలంటే ఫస్ట్ సాయిల్ టెస్ట్ చేయించాలి, అంతర్ పంటలు వేయించడం, జీలుగా పెసర్ లాంటివి వేయించడం. మా సొసైటీ ద్వారా ప్రభుత్వం నుంచి కొన్ని జీలుగలు పెసర్లు అవన్నీ తీసుకొని రైతులతో వేయించి వాళ్ళ ద్వారా అగ్రిమెంట్ చేయించుకొని వాళ్ళ ద్వారా గోదావరిత ఉత్పత్తులు కొని జేబీడీ సొసైటీ బ్రాండ్ మీదనే మార్కెటింగ్ చేయడం అనే ఉద్దేశంతో ఇటు రైతుకు లాభం జరుగుతుంది. ఇప్పుడు గోదావరిత వ్యవసాయం చేస్తే ఎంతో కొంత దిగుబడి తక్కువ వస్తుంది. ఆ తక్కువ వచ్చిన దిగుబడిని కొంత రేట్ ఎక్కువ ఇచ్చైనా కూడా మనం జేబీడీ సొసైటీ బ్రాండ్ మీద కొని ఆ బ్రాండ్ మార్కెటింగ్ చేసినప్పుడు ఇటు రైతుకు ఆదాయం కొంత మంచి బెటర్ ఉంటుంది. ప్లస్ కస్టమర్కి కూడా వినియోగదారులు కూడా నమ్మకంగా నాణ్యమైన ఉత్పాదనలు అందించే వాళ్ళం అవుతాం. ఎక్కువ మంది ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు కొంతవరకు మారినా కూడా ముందు ఇప్పుడు రైతులు కూడా ఆలోచిస్తారు. అంతకుముందు విలేజ్లలో క్యాన్సర్లు, బీపీలు, షుగర్లు లేకుండేది. ఈ కొత్తగా ఏంటంటే విషరసాయనాల వల్ల వెనకడ 70 ఏళ్ళు బతికిరు, 100 ఏళ్ళు బతికిరు అనే కారణం ఏంటంటే ఇప్పుడు ఈ విషరసాయనాల వల్ల మనుషుల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని రైతులలో కూడా అవగాహన వస్తుంది. దాన్ని మనం కొంత ప్రోత్సహించి మీరు గో ఆధారిత వ్యవసాయం చేయండి, మన సొసైటీ ద్వారా వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశం పడి రైతులను ప్రోత్సహించవలసి వస్తుంది. రైతులు పోటీ ప్రపంచం పంట పండాలి. ఒకరు 40 వస్తారంటే ఒకరు 50 అంటారు, ఒకరు 50 అంటే ఒకరు 60 అంటారు. మా వరంగల్ రైతులకు చాలా తక్కువ వస్తారని నాకు కన్నడ రైతుతోని అనుబంధం ఎక్కువ.
పెరుగుతుంది. ఎట్లా పెరిగింది అంటే పెస్టిసైడ్స్ అవుతుంది, ఫర్టిలైజర్స్ అవుతుంది. కానీ అది పెరిగి 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 ఏమైనా ఒక కాల స్థాయికి పోయి పంటలు పడుతున్నాయి కానీ అనారోగ్యం పాలవుతున్నారు అనేది ఇప్పుడిప్పుడే ఆరోగ్యం మీద మనకు ఒక అవగాహన వచ్చేసి డైవర్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ డైవర్షన్ ఇప్పుడు తిరుపతి రావు ఆల్రెడీ కొంతమంది స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఆయన కూడా స్టార్ట్ చేసిండు. కానీ మరి డైవర్షన్ అనేది సందిగ్ధ పీరియడ్. ఈ పీరియడ్ లోనే మనం ఏదైతే ఉందో ఎట్టెట్టండి గో ఆధారిత అని అన్నాడు, కరెక్టే. మరి గోదావరిత అంటే ఎక్కడుంది గోవు? ఈ గోవుల కోసం మనం ఎట్లా మళ్ళీ ఆ సంతతి అంతరించిపోయింది. మరి ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎట్లా ప్రొడక్షన్ చేయాలి, ఎట్లా ప్రొడ్యూస్ చేసుకోవాలి, వాటిని ఎట్లా మనం ఆదుకోవాలి, అది పెద్ద క్వశ్చన్. కాబట్టి మిత్రులారా, అప్పటి ఆవుల మందలు లేవు, బర్రెల మందలు లేవు, అన్ని తగ్గిపోయినాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వారు చేసిన దాని ప్రకారంగా చూస్తే మనం ఇంటికో ఆవునో ఇంటికో గేదెనో మళ్ళా సాదుకోవాల్సిన పరిస్థితి. దానితో పాటు ఏదైతుందో కనీసం మనం అమ్మకోవడానికి అక్కర్లేదు. మనకున్న 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటే ఒక 10 గుంటలు 5 గుంటలు ఎంతో కొంత స్టార్ట్ చేసి ఫస్ట్ మన ఇంటికి వినియోగించుకున్నాం. మన ఇంటి కోసం వినియోగించుకున్న తర్వాత మిగిలింది అమ్ముకుంటాం. అప్పుడు ఏమైతుంది, దాని ఫలితం దొరుకుతుంది. కిలోకు ఇది ఎంత వస్తుంది, అది క్వింటాల్కి ఎంత వస్తుంది. ఇది కంపారిజన్ లో మనకు ఒక రకంగా కొంచెం దాన్ని రుచి మరుగుతుంది తప్ప అంత ఈజీగా ఆ వైపులో మనం డైవర్షన్ కావు. ఒకప్పటి ఇప్పటి వ్యవసాయానికి పొంతన లేకుండా సాగులో విపరీతమైన రసాయనాలు వినియోగిస్తున్నారని జెడ్పీ మాజీ చైర్మన్ సమ్మారావు గారు అన్నారు. పశు సంపదను అభివృద్ధి చేసుకుంటూ వ్యవసాయం చేయాలని రైతులకు సూచించారు. నేల తల్లిని సంరక్షించుకుంటేనే వ్యవసాయానికి భవిష్యత్ ఉంటుందని అన్నారు. ఒకప్పటి వ్యవసాయానికి ఉన్న ఇప్పటి వ్యవసాయానికి అసలు ఎక్కడ పొంతన లేదు. మా చిన్నతనంలో ఎండాకాలం వచ్చిందంటే ప్రతి వ్యవసాయదారుని ఇంటిలో దాదాపు ఒక 20 రోజుల పాటు పెంట కట్టుకోవడానికే సరిపోయేది చేనులకు. సపరేట్ గా రాత్రి 4 గంటలు లేచి మధ్యాహ్నం దాకా ఎడ్ల బండ్లలో పెంట కొట్టుకునేది. పశువుల పెంట కొట్టుకొని దాని మీద ఆధారపడి వ్యవసాయం చేసినటువంటి పరిస్థితులలో ఆనాడు ఏ రోగాలు నొప్పులు ఏ డాక్టర్లు ఇవ్వలేరు. యాంత్రీకరణ ఏమన్నా స్టార్టర్లు ఎత్తుకునుడు, ట్రాక్టర్లతో దున్నుకునుడు, లేకపోతే ట్రాక్టర్లతోటి యంత్రాలతోటి పనిచేసుకునేది తప్ప ఎక్కడ గ్రామాలలో పశు సంపద కనిపిస్తలేదు. మళ్ళీ ఒక్కసారి వెనుకటికి మనం పోతే తప్ప జీవించే పరిస్థితి లేదు. ఎందుకు లేదు అని అంటే ఎంత శాస్త్రజ్ఞులు కానీ, ఎంత పరిశోధకులు కానీ, ఎంత పెద్ద పెద్ద డాక్టర్లు కానీ డాక్టర్ల కంటే ముందుగా వ్యాధులు చాలా అడ్వాన్స్ గా పోతున్నాయి. ఏ డాక్టర్లకు అంతుపట్టని రోగాలు ఇవాళ వస్తున్నటువంటి పరిస్థితులు చూస్తాను. ఈ పరిస్థితులలో ఈ రోగాలకు కానీ ఈ ఇబ్బందులకి వెళ్ళి బయటపడాలని అంటే మళ్ళా మన వెనకటి తిండి ముఖాన పోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా మీ అందరికీ కూడా. ఎందుకు ఈ మానసిక దౌర్భాగ్యం వస్తున్నది, మానసికంగా మనం ఎందుకు ఇంత నిర్వీర్యమైపోతున్నది సమాజం అని అంటే ఇవాళ మనం తినే తిండి తాగే నీళ్లు నేను ఒక్కొక్కప్పుడు అనిపించేది ఎప్పుడన్నా ఊళ్ళల్లో సీసాలు పట్టుకొని ఇప్పుడు ఏడి పోయినా సీసాలలో నీళ్ళు తాగాల్సి వస్తాను. ఊళ్ళల్లో కూడా ఇవాళ సీసాలలో నీళ్లు తాగే పరిస్థితి వచ్చింది. ఏ ఫంక్షన్కి పోయినా మంచి చెడు ఎక్కడికి పోయినా కూడా సీసాలలో నీళ్ళు తాగాల్సిన పరిస్థితి ఉన్నది. ఆ రోజుల్లో ఆ పరిస్థితి ఉండరా, మంచిగా బొక్కను వేసుకొని మంచిగా చేదుకొని తాగి సంతోషంగా ఆరోగ్యంగా ఉండే రోజులు ఆ రోజులు ఉండే. అటువంటిది ఇవాళ ఏమైపోయిందంటే మన కోళ్ళు లేవు, గొర్రెలు లేవు, మేకలు లేవు, ఆవులు లేవు, బర్రెలు లేవు. ఆఖరి పాల ప్యాకెట్ కొనుక్కొని తాగుతాను. మన పరిస్థితి వచ్చిందంటే ఎవ్వరు ఇంటి 4 గంటలకు లేచి ఇంత చెంబులు పట్టుకొని పోయి పాలు పిండుతా అంటే సుయ్యి అని పాలు పిండుతా ఉంటే పరిస్థితి ఉంటే ఆ ఆనందమే ఒక రకంగా ఉండేది. మన పాత వ్యవసాయం రావాలి. కొత్త పద్ధతులు ఏం చెప్పట్లేదు. ఇక్కడ మన తాతలు తండ్రులు చేసినటువంటి వ్యవసాయం మనం చేయాలి. వాళ్ళు తిన్నటువంటి ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని మనం తినాలి. అనారోగ్యానికి పాల్పడకుండా ఆరోగ్యంగా 10 కాలాల పాటు బతకడం కోసం
ఈ సమాజానికి మంచి ఆహారం ఇవ్వడం కోసం అది గో ఆధారిత వ్యవసాయమా, సేంద్రియ వ్యవసాయమా, ప్రకృతి వ్యవసాయమా, పేరు ఏదైనా కావచ్చు, ఇప్పుడున్నటువంటి రసాయనిక వ్యవసాయానికి స్వస్తి పలకాలి. ఇప్పుడు వేస్తున్నటువంటి ఎరువులు కానీ, పైన వాడుతున్నటువంటి క్రిమి సంహారక మందులు పెస్టిసైడ్స్ కానీ, ఇవి వాడకుండా పండించినటువంటి పంటలు తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం, జనానికి మంచి ఆరోగ్యవంతమైన ఫుడ్ అందించగలుగుతాం, నేల ఆరోగ్యం ఉంటుంది, పర్యావరణం ఆరోగ్యం ఉంటుంది, భవిష్యత్తు తరాల వారు కూడా ఆరోగ్యంగా బతకడానికి అవకాశం కల్పించిన వాళ్ళం మనం అవుతాం. మాది ఖమ్మంలో మా చిన్నప్పుడు గాంధీ చౌక్ ఉండేది. ఆ గాంధీ చౌక్లో ఈ పప్పులు బెల్లాలు అవి అమ్మేవాళ్ళు. తర్వాత అక్కడ ఎరువుల షాపులు, పురుగు మందుల షాపులు వచ్చాయి. మా ఈ జిల్లా వ్యవసాయ అధికారి కూడా మా ఖమ్మమే, ఆయన గారు కూడా చూసుంటాడు. అక్కడ అన్నీ ఇప్పుడు పురుగు మందుల షాపులు, ఫెర్టిలైజర్ షాపులు, పెస్టిసైడ్ షాపులు మొత్తం గాంధీ చౌక్. అది ఒక 10 సంవత్సరాలు నడిచిన తర్వాత వైరా రోడ్ అని ఒక రోడ్డు ఉంది. ఆ వైరా రోడ్డు డెవలప్ అయింది. ఆ వైరా రోడ్లో ఏమున్నాయంటే మొత్తం హాస్పిటల్స్, మొత్తం మెడికల్ షాపులు, ఇంకొక షాప్ లేదండి, అన్ని హాస్పిటల్సే. క్యాన్సర్ హాస్పిటల్ అంటే హైదరాబాద్లో బసవతారకం హాస్పిటల్ ఒకటి ఉండేది అని అనుకునేవాడు. క్యాన్సర్ ఎవరికో ఒకరికి వస్తే పలానాయన క్యాన్సర్ వచ్చిందని చెప్పేవాడు. ఇవాళ క్యాన్సర్ వస్తే ఎవరు పక్కింటోడికి కూడా తెలియట్లా, టెస్ట్ చేయించుకొని వస్తున్నారు, మందు వాడుతున్నారు, 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో డబ్బాలు పోతున్నారు. పోయిన తర్వాత తెలుస్తుంది క్యాన్సర్తో చచ్చిపోయాడని. అంటే ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాడికి క్యాన్సర్ వస్తూ ఉంది. ఇంత ప్రమాదకరమైనటువంటి జబ్బులు వచ్చి లక్షలాది రూపాయలు డాక్టర్లకి, మెడికల్ షాపులకి ఖర్చు పెడుతున్నటువంటి ఈ రసాయనిక వ్యవసాయాన్ని ఇలానే కొనసాగిద్దామా? ఒక్కసారి ఆలోచించండి. ఈ రసాయనిక వ్యవసాయం ఇలాగనే కొనసాగితే భవిష్యత్తులో పంటలు పండవు, నేల నిస్సారం అయిపోద్దని చెప్పి సైంటిస్టులు చెప్తా ఉన్నారు. ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో పూర్తి స్థాయిలో పరిశోధనలు జరగాలని సీనియర్ రిటైర్డ్ అగ్రికల్చర్ ప్రొఫెసర్ జలపతిరావు గారు అన్నారు. సహజ రీతిలో ఎరువులను తయారు చేసుకుంటూ పంటల సాగు చేయాలని సూచించారు. సాగు చేసిన ఉత్పత్తులను సొసైటీ ద్వారా రైతులు అమ్ముకోవడం ద్వారా మంచి ఆదాయాన్ని సాధించవచ్చని జలపతిరావు అన్నారు. అనాదిగా వ్యవసాయము కేవలం సేంద్రియ పద్ధతుల ద్వారా జరిగేది. పశువుల పెంట, ఆకు వలను, చెత్తా చెదారం అంటే ప్రకృతిలో దొరికింది మళ్ళీ భూములను కలిపి వ్యవసాయం చేయటం అనేది అండి. పంటల మార్పులు, రకరకాల పద్ధతుల్లో ఉన్న వ్యవసాయము కాలానుగుణంగా రకరకాల మార్పులు చెందుతూ పెరుగుతున్న జనాభాకు ఆహారం అందియాలన్నటువంటి ఉద్దేశం కొద్దీ ఇటు శాస్త్ర పరిజ్ఞానం అందుబాటులోకి రావటం, కొత్త వంగడాలు రావటం, కొత్త వంగడాల దిగుబడి పెరగడానికి రసాయన ఎరువులు సేంద్రియ పద్ధతులకు మద్దతుగా వాడమని తీసుకొచ్చినటువంటి పద్ధతులు జరిగినటువంటి వ్యవసాయం కాలానుగుణంగా సేంద్రియ పద్ధతులు అన్నీ వెనక్కిపోవటం, మెల్లగా మర్చిపోవటం, రసాయనాలు ఎక్కువ ప్రాముఖ్యత రావటం జరిగేది. పరిశోధనలు ఈ విధంగానే పోయినాయి, ప్రభుత్వ ఆలోచనలు కూడా ఈ విధంగా పోయినాయి. ప్రభుత్వాలకు మించినటువంటి ప్రైవేటు రంగము ఈ రసాయనాల వాడకం మీద ఎక్కువగా వ్యాపార దృష్టితో ఆడటంతో ఈ చదువు పరిజ్ఞానం అంతగా అవగాహన ఎక్కువ లేనటువంటి రైతులలో రసాయనాలు పరిమితికి మించి వాడేటువంటి అలవాట్లు జరగడానికి ఇటు అంటే అధికార యంత్రాంగం కొద్దిగా అలసత్వం పాటించటం, ప్రైవేటు రంగం యొక్క ప్రాముఖ్యత, వాళ్ళ వ్యాపార కోణం నుంచి రైతులు కేవలం రసాయనాలు వాడటం, రసాయనాలు పరిమితికి మించినటువంటి మోతాదులో వాడటంతో ఇప్పుడు అనర్థాలు జరుగుతున్నాయి. భూమి ఆరోగ్యం చెడిపోతుంది. ఆ ఆరోగ్యం చెడిపోయిన భూమిలో ఆహారము నాణ్యత ఉండట్లేదు. అవి తిన్నటువంటి మనుషులకు అనారోగ్య పాలవుతున్నారన్నది మెల్లమెల్లగా మళ్ళీ అవగాహన పెరుగుతూ వస్తున్నటువంటి ఈ తరుణంలో రైతులు మళ్ళీ కొంతవరకు రసాయన వ్యవసాయం వైపు మళ్ళాలని ఆలోచిస్తున్నటువంటి తరుణం ఇది. కానీ సేంద్రియ వ్యవసాయం అంతా సులభతరం కాదు. చాలా రకాల సహాయకాలు ప్రభుత్వం నుంచి ఉండాలి, పరిశోధన స్థానం నుంచి ఉండాలి. రైతులలో సమూహంగా సమిష్టిగా ఈ సేంద్రియ వ్యవసాయం చేస్తే తప్ప రైతుకు లాభసాటిగా ఉండదు అన్నటువంటి అంశాలు వస్తున్నాయి.
ఈరోజు ఈ వరంగల్లో జరిగినటువంటి రైతులు ఏర్పరచుకున్నటువంటి ఒక మీటింగ్లో చాలామంది రైతులు వాళ్ళ అవగాహన వాళ్ళ కార్యక్రమాలు వ్యతిరేకించినప్పుడు అర్థమైంది ఏంటంటే వాళ్ళు సేంద్రియ పద్ధతుల్లో ప్రయత్నాలు చేస్తున్నాము, కానీ ఆ ప్రయత్నాలకు ఫలితం అంత రావట్లేదు అన్నది చాలా ప్రస్ఫుటంగా వాళ్ళు వ్యక్తీకరించడం జరిగింది. మేము సేంద్రియ వైపు వ్యవసాయం చేస్తాము, కానీ మాకు సహకారాలు కావాలి. అది ప్రభుత్వం నుంచి కొన్ని సదుపాయాలు కావడంతో పాటు వాళ్ళు పండించిన పంటకు ఏదో ఒక సంస్థ ద్వారా ఏదో విధంగా అధిక విలువ వచ్చినట్టయితే ఇటు మేము ప్రజలకు ఒక మంచి ఆహారాన్ని అందిస్తామని రైతులు బాహటంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇంతకుముందు మనం చర్చలో తీసుకున్నట్టుగా ఈరోజు 2-3 ముఖ్యమైన అంశాలు వచ్చినాయి. ప్రభుత్వ రంగం నుంచి అంటే వ్యక్తిగతంగా రైతులు పశువులను పెంచడం అనేది ఒక చాలా కష్టతరము, నష్టదాయమైన విలువ అవకాశాలు లేనటువంటి తరుణంలో ప్రభుత్వేతరులు సహాయం చేసినట్టయితే, గోశాలను ఏర్పాటు చేసుకున్నట్టయితే ఇటు పశు సంపద పెరగడంతో పాటు ఈ సేంద్రియ విలువలు, సేంద్రియ పదార్థాలన్నీ మళ్ళీ వ్యవసాయ రంగంలో భూమిలోకి పోవడానికి అవకాశం ఒకటి ఉంటే, రెండోది ప్రభుత్వం ఈ పచ్చిరొట్ట ఎరువులు కూడా ధరలు బాగా పెరిగినాయి కాబట్టి మళ్ళీ రైతులు వాడాలంటే జంకుతున్నారు. కాబట్టి పచ్చిరొట్ట ఎరువులను కేవలం ఏదో ధర కానీ ఆ విధంగా ఆలోచించకుండా ప్రభుత్వం చాలా తక్కువ ధరకు, ముఖ్యంగా జీలుగు లాంటి జనుము లాంటి ఆహారానికి వాడుకోవడానికి అవకాశం లేనటువంటి పంట విత్తనాలు అందుబాటులోకి తీసుకురావడంతో ఇది వృధా కాదు, ఎవరో దీన్ని మిస్యూజ్ చేసే అవకాశాలు తక్కువ. కాబట్టి పెరిగినటువంటి ధరలు తగ్గించేసి పచ్చిరొట్ట ఎరువుల వాడకం ఎరువుగా పెంచుకోవటం ఒకటైతే, సేంద్రియ వ్యవసాయం మీద పరిశోధనలు చాలా తక్కువ ఉన్నాయి. అక్కడక్కడ ప్రయోగశాలలు ఉన్నాయి కానీ ఆ ప్రయోగశాలల వరకే పరిమితం అవుతున్నాయి. కానీ ఈ బయోలాజికల్ కంట్రోల్ ల్యాబ్లో తయారు చేసినటువంటి మేలు జాతి క్రిమిసంహారక క్రిములు కానీ, తెగులను నివారించేటువంటి రకరకాల సూక్ష్మ క్రిములు రైతులకు అందుబాటులోకి రావట్లేదు. అంటే వాడకం పెరగట్లేదు, అవగాహన కలిగేయట్లేదు, అవగాహన కలిగిన నాణ్యమైనది అందుబాటులోకి ఉంచట్లేదు. కాబట్టి ఇది చాలా సంవత్సరాల క్రితం నుంచి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయికి అందట్లేదని ఈరోజు చాలామంది అంటే అడిగినప్పుడు రైతుల యొక్క పరిస్థితి తేటతెల్లమవుతుంది. కాబట్టి ఇవన్నీ బయోలాజికల్గా ఎంతైతే అవకాశాలు ఉన్నాయో అవకాశాలు, ప్రకృతి అవకాశాలు రైతుల పొలాల్లోకి చేరాలంటే ప్రభుత్వం ఇంకా ఎక్కువ బయోలాజికల్ కంట్రోల్ ల్యాబ్స్ పెట్టి ఇంకా ఎక్కువ మొత్తంలో తయారు చేసి రైతులకు తయారు చేయటం, మండల స్థాయిలో తయారు చేయాలన్నది అవసరం ఏర్పడుతుంది. ఇప్పుడు రైతులు వినియోగించుకోవడానికి, వాడడానికి ఉత్సాహం చూపెడుతున్నట్టు తరుణం ఇది. కొన్ని సంవత్సరాల క్రితం మనం ఇచ్చినా కానీ, ప్రభుత్వ సరుకులు ఇచ్చినా కానీ వాడుకునే అవకాశం లేదు. ఈ మధ్య అవగాహన పెరిగింది, అడుగుతున్నప్పుడు దాని యొక్క వినియోగం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన అవసరం ఒకటి. తర్వాత దీంట్లో వచ్చినటువంటి ముఖ్యమైనది ఏంటంటే, ఎవరైనా తయారు చేసినటువంటి సేంద్రియ ఆహారాలు సరి అయినటువంటి విలువ రావట్లేదు, గ్రామాల్లో తయారు చేసిన వాళ్ళు ఎక్కడ అమ్ముకోవాలో ఏంటో తెలియనటువంటి సందర్భంలో మళ్ళీ ప్రభుత్వ అధికార యంత్రాంగం రైతులను మళ్ళీ ఒక సమిష్టిగా ఒక గ్రూప్గా తయారు చేసి, ఒక సొసైటీగా తయారు చేసి, వాళ్ళకు సర్టిఫికెట్లు ఇచ్చి, వాళ్ళకు బ్రాండ్ తయారు చేసి, ఆ బ్రాండ్ను ప్రభుత్వం కొంచెం ప్రచారం చేసి పట్టణాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చినట్టయితే ప్రజలకు మంచి ఆహారం దొరుకుతుంది, నాణ్యమైనది, ఇటు పండించిన రైతుకు కొంచెం లాభసాటిగా ఉంటుంది. కాబట్టి ముందు వ్యవసాయం నిలబడాలన్నా, ప్రకృతి బాగుండాలన్నా, ఆరోగ్యమైనటువంటి ఆహారం అందుబాటులోకి రావాలంటే ప్రభుత్వం చేయవలసినటువంటి ముఖ్యమైన కార్యక్రమం ఇప్పుడు సేంద్రియ వ్యవసాయానికి రకరకాల సహాయ సహకారాలు అందించి రైతులను సమిష్టిగా చేసి రైతులకు సమన్వయం కలిసి ప్రభుత్వం యొక్క కీలక పాత్ర వహించినట్టయితే ముందు వ్యవసాయం నిలబడుతుంది. అదే ఇప్పుడు ఇంతకు ముందున్న రైతుల ఆలోచనలు ఇప్పుడు కావు. చాలామంది సేంద్రియ వ్యవసాయానికి పూనుకుంటున్నారు, కానీ కొన్ని రకాల శిక్షణలు, ఆ తర్వాత ఇంతకుముందు చెప్పినట్టే కొన్ని రకాల ఇప్పుడు వర్మి కంపోస్ట్ను బాగా ఎన్రిచ్ చేయాలని శాస్త్ర పద్ధతి, అంటే దాని విలువలు పెంచాలంటే ఏం చేయాలన్నది కూడా వాళ్ళకు తెలియట్లేదు. దానిలో కలపవలసినటువంటి సూక్ష్మక్రిములు, ముఖ్యంగా బ్యాక్టీరియా లాంటివి తెరవట్లేదు. తర్వాత ఇక్కడ మిరప ఒక ప్రధానమైన పంట, బాగా ఏరుకుళ్ళు వస్తుంది. ఏరుకుళ్ళు ఏ రకమైన రసాయనం పనిచేయదని శాస్త్రం చెప్తూనే ఉన్నది. బట్ దానికి కావాల్సింది మళ్ళీ అంటే ముళ్ళును తీయాలన్నట్టు ఒక సూక్ష్మ పంటను నాశనం చేసేదాన్ని ఆ క్రిమిని ఇంకో క్రిమే కంట్రోల్ చేసే అవకాశం ఉంది. ఇది శాస్త్రపరంగా ల్యాబొరేటరీలో తయారవుతుంది, కానీ క్షేత్రస్థాయిలో రైతుకు అందట్లేదు. కాబట్టి ఇది రైతు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అని శిక్షణ ఇచ్చినట్టయితే ఒక రైతు తయారు చేస్తాడు. ఇప్పుడు రైతు సొసైటీలకు అవుతాయిగా, సొసైటీ అంతా తయారు చేస్తుంది. కాబట్టి క్షేత్రస్థాయిలో వాడుకునే అవకాశం ఉంటుంది. అనవసరంగా భూమిలో చల్లేటువంటి రసాయన ఎరువులను కాబట్టి రైతుకు అవగాహన కలిగేయటము,
ఇట్లాంటి కొన్ని సదుపాయాలు ముఖ్యంగా కొన్ని ఈ బయలాజికల్ వాటిని అందుబాటులోకి తీసుకొచ్చి రైతు క్షేత్రస్థాయిలో అందుబాటులోకి తీసుకురావటం, వీటి యొక్క అవగాహన పెంచి రైతుల నమ్మకం పెంచాలని అంటే ప్రభుత్వం యొక్క వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలందరూ క్షేత్రస్థాయిలో ఈ రసాయనిక వ్యవసాయం వైపు బాగా కేంద్రీకరించవలసిన అవసరం ఉంది. గతంలో రసాయన ఎరువుల వినియోగం చాలా తక్కువగా ఉండేది. కానీ కాలక్రమేణా ఈ ఎరువుల వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. మరి ఇందుకు కారణం ఏంటి? దీనివల్ల ప్రకృతికి రైతుకు ఎలాంటి నష్టం జరుగుతుంది అన్న అంశాలను వ్యవసాయ అధికారి విజయభాస్కర్ గారు వివరించారు. గోఆధారితమైన లేకపోతే సహజ వ్యవసాయమైనా కానీ ఇప్పుడున్న జనరేషన్కి అంతగా తెలియకపోవచ్చు. ఎందుకంటే 1960 తర్వాత 64లోనూ 66లోనూ ఎరువులకు స్పందించేటటువంటి వెరైటీస్ని తయారు చేయడం మొదలుపెట్టారు. అప్పుడప్పుడే యూరియా ఉపయోగంలోకి వచ్చింది. యూరియా ఉపయోగంలోకి వచ్చిన మొదట్లో వ్యవసాయ శాఖ యూరియాని రైతులకు అలవాటు చేయడం మొదలుపెట్టింది. మీ అందరికీ తెలుసు ఎందుకు అలవాటు చేయడం మొదలుపెట్టిందంటే, యూరియాని ఎందుకు అలవాటు చేయడం మొదలుపెట్టిందంటే పెరుగుదలకు ఉపయోగపడేటటువంటి ఏకైక కెమికల్ నత్రజని. కాబట్టి మీరంతా పెరుగుదలను ఆశిస్తారు. కాబట్టి మొదట్లో ఏ మొక్కైనా మంచి గ్రోత్ ఉండాలి. కాబట్టి పెరుగుదలను ఆశించేటటువంటి ఏకైక కెమికల్ నత్రజని. కాబట్టి నత్రజనిని మనకి ఇంట్రడ్యూస్ చేసి రైతులకు బలవంతంగా అలవాటు చేసింది. తక్కువ ధరకి 90% సబ్సిడీ మీద యూరియా ఇవ్వడం మొదలుపెట్టింది. మరి యూరియా ఒకటే వేస్తే పెరుగుదల ఎక్కువ రోగాలు వచ్చి ఎక్కువ తెగుళ్ళు వచ్చి పాడైపోతుంది. కాబట్టి భాస్వరాన్ని పొటాషియం కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలా మెల్లమెల్లగా వ్యవసాయంలోకి ఎరువులు వచ్చాయి. ఈ సమస్య ఎందుకు వచ్చిందని అంటే మెల్లమెల్లగా మనం ఎరువులకు సంబంధించి పురుగు మందులకు సంబంధించి ఆహారాన్ని తీసుకోవడం మొదలుపెట్టాం. ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక కారణం ఉంది. ఉత్తగానే ఇంట్రడ్యూస్ చేయలేదు. ఏదో ఎరువుల్ని మన నెత్తిన రుద్దారు, పురుగు మందుల్ని మన నెత్తిన రుద్దారు కాదు. అప్పట్లో ఆహారం అవసరమైనంత వడ్లు కానీ బియ్యం కానీ లేకపోతే జొన్నలు కానీ పెసలు కానీ మినువులు కానీ ఇట్లాంటి ఆహార పదార్థాలు అవసరమైనన్ని ప్రొడ్యూస్ అవ్వకపోయేది. మరి తయారయ్యాలంటే ఏం చేయాలి? సైంటిస్టులు ఉన్నారు. సైంటిస్టులు ఏం చేశారంటే ఎక్కువ దిగుబడినిచ్చి తక్కువ కాలంలో పంట వచ్చేటట్టుగా ఎరువులకు స్పందించేటటువంటి వెరైటీస్ని కనిపెట్టడం మొదలుపెట్టారు. అప్పట్లో ఎన్ని రీసెర్చ్ స్టేషన్స్ లేవు, సార్ కూడా తెలుసు. చాలా రీసెర్చ్ స్టేషన్స్ వచ్చినాయి. చాలా రకాలైనటువంటి అవసరాలని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క రీసెర్చ్ స్టేషన్ పుట్టింది. మన వరంగల్ రీసెర్చ్ స్టేషన్ అప్పట్లో పుట్టింది అని అంటే గాల్మెడ్జి రెసిస్టెంట్ వరి ఉత్పత్తి చేయడం కోసమని మన వరంగల్లో రీసెర్చ్ స్టేషన్ స్థాపించారు. ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న రైతులు తమ అనుభవాలను తోటి రైతులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో దేశీ విత్తనాల ప్రాముఖ్యత, ప్రకృతి సాగు విధానాలపై చర్చించారు. రైతులు పండించిన ఉత్పత్తులను ప్రత్యేకంగా ప్రదర్శించారు. మనం బతకాలి అంటే ముందుగా భూమిని బతికించాలి. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చెప్పేందుకు ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేయాలి. పైలట్ ప్రాజెక్టు కింద తీసుకొని ప్రతి గ్రామంలో ఒక 10 మంది రైతులను ఎంపిక చేసి వాళ్ళతోని ఇది ఒక్కొక్క ఎకరం చేయించేది ఉంటే ఇది ముందుకు పోతుంది. వరిలో వచ్చేసి కలుపు సమస్య బాగా వస్తుంది. ఈ కలుపు సమస్యను అధిగమించేందుకు నాటేసే మెషిన్లు చిన్నవి కావాలి, వియత్నాం దేశం అలాంటి మెషిన్లు, పవర్ వీడర్లు ఇలాంటివి ఉండేది ఉంటే రైతులు అది చేయగలుగుతారు. ప్రస్తుతం వ్యవసాయ రంగం ఏదైతున్నదో గతంలో నేను 40 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను. ఇంతకుముందు వ్యవసాయ అధికారులు కానీ శాస్త్రవేత్తలు కానీ రైతులకు అందుబాటులోకి వచ్చి చెప్పేవాళ్ళు. ఆ రోజుల్లో కూడా భూమిలో కూడా భూసారం ఉండింది. ఇప్పుడు ఇటీవల కాలంలో మొత్తం యంత్రీకరణ, తర్వాత పురుగు మందులు, వాటి రసాయనిక సేద్యం వలన ఏదైతున్నదో భూమిలో పోషక లోపాలు వస్తున్నాయి, కొత్త కొత్త పురుగులు వస్తున్నాయి. తెలియక ఇష్టలవిడిగా రసాయనిక మందులు, పురుగు మందులు, కలుపు మందులు వాడడంతో వాటి యొక్క పనితనం తగ్గిపోతుంది, భూమికి కాలుష్యం అవుతుంది. రానున్న రోజుల్లో సేంద్రియ కార్బన్ లేక నేల లోపల భూములు నిర్వీర్యమై పంటలు కూడా వండని పరిస్థితి వస్తుంది. పోషక లోపాలకే
జింకు లోపం అనేది ప్రధానంగా వస్తుంది, బోరాన్ లాంటి లోపాలు కూడా వస్తున్నాయి. ఈ మార్పు రావాలంటే ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం కావాలంటే పశువుల సంఖ్య తగ్గిపోయింది, వాటిని సాధలేని పరిస్థితి ఉన్నది, లేబర్ స్కార్సిటీ ఉన్నది. తర్వాత రైతులకు ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తే కొంత సాగు ఖర్చు తగ్గుతుంది. రైతు పరిస్థితి దీనంగా ఉన్నది. వ్యవసాయం చేస్తే రైతు వ్యవసాయం చేస్తాడంటే పిల్లలు ఇస్తలేరు. ఆ గ్రామాల లోపల ఇటువంటి పరిస్థితి నెలకొని కావాల్సింది ఏంటంటే రైతులకు టెక్నాలజీ చెప్పి అర్థం చేసేటోళ్ళు కావాలి. తర్వాత ఒకటి ప్రోత్సాహం కావాలి. ఇంకొకటి ఏంటంటే సేంద్రియ జీవ నియంత్రకాలని ఉన్నాయి, బయోలాజికల్ కంట్రోల్ మెజర్స్, ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ లాంటివి కావాలి. తర్వాత ఈ గో ఆధారిత వ్యవసాయాన్ని కూడా ఇంకొకటి ఏంటంటే పచ్చిరొట్ట ఎరువులు, గ్రీన్ మ్యాన్యూరింగ్ అనే దానికి కూడా బాగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలి. పంట వ్యర్థాలను కూడా కాలబెట్టకుండా కలియ దున్ని ఏదైతున్నదో రైతుకు అవగాహన కల్పించి భూసారాన్ని కాపాడుకుంటూ ఒకటేసారి మార్పు రావాలి అంటే కూడా కాదు. సేంద్రియ పదార్థాన్ని, సేంద్రియ వ్యవసాయాన్ని, ప్రకృతి సాగును, తర్వాత రసాయనిక వ్యవసాయాన్ని కలుపుకొని చేసుకుంటూ పోవాలి. దీనికోసం అని ప్రభుత్వాలు కానీ ఇటీవల కాలం లోపల రైతుకు ఏదైతే ఉన్నదో సమాచారం లోపం వచ్చింది. వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ ఎవ్వరు కూడా ఇప్పుడు ఈ 10 ఏళ్ళ వాటి మొత్తానికి ఎవరు వచ్చి చెప్పేటోళ్ళు లేరు. కాబట్టి పరిశోధన విస్తరణ అనేది రైతులకు, వాళ్ళ ప్రభుత్వానికి, శాస్త్రవేత్తలకు అనుసంధానంగా లేదు, చాలా గ్యాప్ వచ్చింది. ఇటువంటి ఈ సమన్వయంతో పరిశోధన విస్తరణ జరగాలి. అట్లయితేనే ఏమన్నా భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే మాత్రం పంటలు పండకుండా అయిపోయినాక ఏమన్నా భూములు వాటి ఇటీవల కాలంలో ఏంటంటే భూమి కూడా తగ్గిపోతుంది, పోషక లోపాలు వస్తాయి. ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏదైతే ఉన్నదో సమిష్టిగా అందరూ కలిసిమెలిసి సేంద్రియం, రసాయనికం అన్నీ కలిసి చేయాల్సిన అవసరం ఉన్నది. నాకు 35 సంవత్సరాల సర్వీసు, నాకు 3 అబ్బాయిలు, నాకు వచ్చిన మనవులు ఎవరు కూడా ఈ గో ఆధారిత ఆహారం తినడం వల్ల 3 కేజీల నరకు ఎవరు తక్కువ రాలేదు. నా మనవులు కానీ నా మనవరాలు కానీ వచ్చిన వాళ్ళు ఒక హాస్పిటల్కు నెలకో 2 నెలలకో ఏమైనా చిన్నదేమైనా వస్తే తప్ప హాస్పిటల్ పోయే అవసరం కూడా రావట్లేదు. మీరు కూడా ఈ గో ఆధారిత వ్యవసాయం చేయడం వల్ల ఇక అయిపోయింది మన పని. 50 దాటిలో ఎక్కువ మంది ఉన్నాం ఇక్కడ. రేపు నెక్స్ట్ రాబోయే తరాలకు ఎన్ని డబ్బులు ఇచ్చిపోయినా వాళ్ళు మనకు ఉపయోగపడరు. వాళ్ళకి ఏమైనా వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి. మనల్ని అంతిమ యాత్రకు కూడా వాళ్ళు మనం ఎత్తుకపోవాలి. అంతిమ యాత్రకు కూడా బలం మీద తీసుకుపోతారు చేతగాక. ఈ పరిస్థితి తెచ్చేది ఎవరో కాదు, ఈ పరిస్థితికి మూల కారణం మనమే. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మన పిల్లలకు ఇప్పటి నుండి ఎంతో కొంత అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరు ఒక 10 గుంటలు, నేను ఎకరం 2 ఎకరాలు చేయమని చెప్పాను. నేను వాకింగ్లో చేస్తాను వ్యవసాయం. చాలా ఎవరైనా రైతులు చూడాలనుకుంటే రండి. మార్నింగ్ వాకింగ్లో 2 అవర్స్, ఈవినింగ్ వాకింగ్లో 2 అవర్స్. ఎందుకు రాదండి? గో ఆధారిత వ్యవసాయం పంట దిగుబడి ఎందుకు రాదు? ఎవరు చెప్పారు? ఎందుకు రాదని చెప్పింది ఎవరు? ఎందుకు భయపడతారు మీరు చేయడానికి? మన తాతలు చేయలేదా? వాళ్ళు 20 మందిని కన్నా హాస్పిటల్ పోలేదు. ఇవాళ పిల్లలు కావడానికి హాస్పిటల్ పోయి ఇంజక్షన్ వేసుకోవాలి, డెలివరీకి హాస్పిటల్లో జాయిన్ కావాలి. పిల్లగాడు 9 నెలలు 10 నెలలు బతకాలకు హాస్పిటల్ పోవాలి. 9 హాస్పిటల్, తగ్గితే హాస్పిటల్. నడవాలంటే బొకాలు చేత కాదు, నిల్చోవాలంటే చేత కాదు. ఈ పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు? ఎందుకు వచ్చింది? ఈ పరిస్థితిని దూరం చేయలేమా? పోరుగల్లు జిల్లా అంటే పోరుగల్లు జిల్లా, ఈ పోరుగల్లు జిల్లా నుంచి ఇంత పెద్ద ఎత్తున ఈ మీటింగు ఏర్పాటు చేసిన తిరుపతిరావు గారు మొదట అడిగేశారు. ఇంతకుముందుకి ఎన్ని మీటింగ్లు అయినా కూడా ఎక్కడో మూలకో మారుమూల ప్రాంతాన్ని అయినాయి. కానీ ఈ విధంగా పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి ఇంతమంది రైతులను పిలిపించి ఇంత చక్కటి దేశ విత్తనాల ఆహారంతో పాటు ఇంత చక్కని ఆకు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఒక నిమిషం మనసు పెట్టండి. మన పూర్వీకులు ఒక్క పశువులతోనే, పాడి పంటతోనే స్టార్ట్ చేశారు. రెండోది అసలు ఏం లేదు, కెమికల్ లేవు, ఏం లేవు. ఇవాళన్నీ రకరకాలుగా వచ్చింది. కెమికల్ అనేది మొక్కకి బలమిచ్చేది, భూమికి బలమిచ్చేది కాదు. సహజ ఎరువులు ఏదైనా ఆవు పేడ కానీ పచ్చిరొట్ట కానీ ఏదైనా సరే భూమికి బలమిచ్చేది. భూమి ఎప్పుడైతే మనం సేంద్రియంగా ఆవు పేడ కానీ పచ్చిరొట్ట కానీ లేకుండా కెమికల్ వాడినామో భూమి పూర్తిగా నిర్జీవమైంది. దాని పర్యవసానమే ఇప్పుడు మనం అందరం ఆ భూమి నుంచి వచ్చిన పంట తిని హాస్పిటల్ పాలవుతున్నాం. మెయిన్ ఏంటంటే రైతులు కొంతమంది సేంద్రియ వ్యవసాయం మారారు. అలాగనే ప్రభుత్వం కూడా ఈ మధ్య బడ్జెట్లో మన రాష్ట్రంలో 200 కేవీలకి ఇండియాలో 200 కేవీకేల్లో సేంద్రియ వ్యవసాయం చేయడానికి ప్రోత్సహించడానికి ఒక పథకం పెట్టింది.
అటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి మండలానికి ఒక విలేజ్లో 50 మంది రైతుల్ని సేంద్రియ వ్యవసాయంపై మార్చడానికి కొన్ని గైడ్లైన్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకి శుభ పరిమాణం. ఎదుటి వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉండేటువంటి మనం తీసుకోవాలి. అట్లానే మన ఈ కుప్పపల్లి ఏరియాలో మిర్చి ఎక్కువ ఉంటుందండి. మిర్చిలో చాలా మంది తేజ, ఈ 4-1, శుభవనం 60 ఇట్లాంటి వెరైటీస్ పెడుతున్నారు కదా. మీకు అందుబాటులో ఉండేటువంటి విత్తనం నేను ఇస్తాను. సూర్యముఖి, త్రిశూల, గాంధార్ ఈ 3 రకాలు దేశీయ వెరైటీస్ అండి. వ్యవసాయంలో ఉత్తమంగా రాణిస్తున్న రైతులకు ఉగాది పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమంలో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తున్న హెచ్ఎంటీవీ నేలతల్లి కార్యక్రమానికి ప్రత్యేక అవార్డును అందించారు. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాటి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.